అందరికీ జై శ్రీరామ్. మొన్న మధ్య అంటే మొన్న మధ్య కాదు, గతంలో కొన్ని సంవత్సరాల క్రితం మా ఏరియాలో మత మార్పిడి ముఠాలు బాగా తిరిగాయి. అప్పుడు అమాయక హిందువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాయమాటలు చెప్పి మతం మార్చే విషయం మనందరికీ తెలిసిన విషయమే, అది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది తాగుబోతులు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆ పేద కుటుంబాల్లో హిందువుల్లో ఉన్న కొంతమంది భర్తలు లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైతే తాగుడికి బానిస అవుతుంటారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఈ యేసయ్యని నమ్ముకుంటే తాగుడే మానేస్తారు అని చెప్పి వాళ్ళని ఆ ఆశ చూపించి మతం మార్చేటోళ్ళు. అలా కొంతమంది ఫాస్టర్లను కూడా నేను నిజంగా ఈ యేసయ్యని నమ్మితే తాగేవాళ్ళు మర్చిపోతారా, తాగుడు మానేస్తారా అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి. అన్నప్పుడు ఆ పాస్టర్లు కూడా ఏమన్నారంటే, అసలు నువ్వు మనస్సుతో నమ్ము యేసయ్యని, అలాగే బాప్టిజం తీసుకో, తప్పకుండా నీకు యేసయ్య మీ మీద కూర్చొని మీరు తాగుడికి బానిస కాకుండా, అసలు తాగటమే గుర్తు రాకుండా ఆయన మీకు దీవిస్తాడు అని చెప్పారు. ఒకరిద్దరు అలా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ కాదండి, 100లో ఒకరిద్దరు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అనేది చూసారా, ఇదివరకు నేను ఎంత తాగుబోతున్నో ఇప్పుడు చూసారా తాగుడే మానేసా, అసలు అదంటేనే విరక్తి పుట్టేది అని చెప్పి చెప్పేటోళ్ళు. అయితే కొంతమంది అమాయకులు ఆ గొర్రెల్లాగా నమ్మేసి, అమ్మో నిజమంట, మా పిల్లలు మా ఆయనో ఈయనని నమ్మితే ఇవి మానేస్తే మా కుటుంబంలో శాంతి చేకూరుతుంది కదా అన్న ఉద్దేశంతో కొంతమంది మారిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఆ శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడిన ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో సచిన్ చూసారా. మరి ఆయన చావడానికి కారణం ఏంటి అని అంటే తాగుడు. ఎన్ని చోట్ల హైదరాబాద్ నుండి బయలుదేరి రాజమండ్రికి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో మినిమం 3-4 సార్లు వైన్ షాపులకు వెళ్ళి మందు కొని ఆ మందు దాగి తూగుకుంటూ మినిమం 3 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ 3-4 సార్లు సచ్చోడు బతికిండు. అలా పడిన సందర్భాలు కూడా మనం వీడియోల ద్వారా చూడటం జరిగింది. ఎవరు, మొన్న చచ్చిన ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ విషయంలో. ఎలా జరిగింది ఆ యాక్సిడెంటు? బాగా తాగి తూగి యాక్సిడెంట్ చేసుకొని చచ్చిండు, అర్థమైందిగా. మరి ఆయన ఫాస్టర్ అండి, మీకు ఈ విషయం తెలుసో తెలీదో, ఆయన ఒక ఫాస్టర్. ఎంతోమందికి హితబోధ చేసి ఉంటాడు, ఎంతోమందిని హిందువులను మతం మార్చి వాళ్ళను గొర్రెల్లాగా తయారు చేసి ఉంటాడు. మరి ఇంత పత్తిత్తైన మన ప్రవీణ్ పగడాల ఎలా తాగే, మరి ఆయన్ని